ఇకపై సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం చేపడతామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. జూన్ 12 నుంచి 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టళ్లలో అమలు చేయనున్నట్లు తెలిపారు. అన్నదాత గౌరవం పెంచేలా పండించిన రైతు చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేపడతామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. దీనికి 3.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. జూన్ 12వ తారీఖున మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫైన్ క్వాలిటీ బియ్యం మన బిడ్డలకి 41,000 ప్రభుత్వ పాఠశాలలో, 4,000 సంక్షేమ హాస్టల్లో మనం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మనం సరఫరా చేసి మన బిడ్డలకి అద్భుతమైన పౌష్టికాహారం మనం అందించబోతున్నాం. ఆ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఏ రైతు అయితే కష్టపడి పండించారో, ఏ పొలం నుంచి అయితే మేము ఆ ధాన్యం సేకరించామో దానికి ఒక కోడ్ పెట్టి ఆ రైతుని ఆహ్వానించి ఆ రోజు ఆ పాఠశాలలో ఆ రైతుల చేతుల మీదుగా ఆ బియ్యాన్ని మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించడానికి